2017 ఫైనల్స్ కి రివెంజ్ లోడింగ్ గుర్తుందా? ఇదే వెన్యూలో పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ లో మనల్ని ఓడించారు. టైమ్ టు గివ్ బ్యాక్ రిటర్న్ గిఫ్ట్. అండ్ వేరే టీమ్స్ అందరిని ఓడిస్తాం ఒక లెక్క, కానీ పాకిస్తాన్ ఓడిస్తే ఆ కిక్కే వేరు. స్టార్ట్ చేద్దామా? ది గ్రేటెస్ట్ rivalry. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ క్రికెట్ మ్యాచ్, ఇట్స్ ఎన్ ఇమోషన్. అది మీకైనా, ప్లేయర్స్కైనా, నాకైనా ఇట్స్ ప్యూర్ ఇమోషన్. మ్యాచ్ కంటే ముందు ఆ నేషనల్ యాంథమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ గూస్ బంప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాచ్లో జరిగే ప్రతి మూమెంట్, దుబాయ్లో జరుగుతుంది కదా, ప్యూర్ గోల్డ్. అండ్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ గ్రేటెస్ట్ రైవలరీ మ్యాచ్, మీ ఒక కైండ్ రిక్వెస్ట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లెట్స్ కవర్ ఇండియా పాకిస్తాన్ ప్లేయింగ్ 11s, బోత్ ద టీమ్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, వెన్యూ స్టార్ట్, పిచ్ ఎలా ఆడబోతుంది, అండ్ ఫైనలీ మీ అందర్ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటా. ఈ మ్యాచ్కి చాలా రిలెవెన్స్ ఉంది. పాకిస్తాన్ ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయారు ఇండియాతో, దే ఆర్ అవుట్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. చాలా ప్రెజర్లో ఉంటారు పాకిస్తాన్ ఈ మ్యాచ్ కంటే ముందు. ఇంకోవైపు ఇండియా ఏమో దే విల్ బి లాట్ కాన్ఫిడెంట్. ఆల్రెడీ పిచ్ అలవాటు అయిపోయి ఉంది, కండిషన్స్ దుబాయ్లో బంగ్లాదేశ్ని కొట్టేసి వస్తున్నారు. సో స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది. అయితే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా ప్లేయింగ్ 11. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్స్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీందర్ జడేజా ఎటు ఉంటారు. ఇక్కడ వచ్చింది హర్షిత్ రాణానా, హర్షదీప అని. ఐఎమ్ ప్రిఫరింగ్ హర్షిత్ రాణానే ఆడతాడని చెప్పేసి, ఎందుకంటే 3 వికెట్లు తీసుకున్నాడు. దెన్ కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి, ఈ ఇద్దరిలోంచి ఎవరైనా ఆడొచ్చు, అందుకని స్లాష్ పెడుతున్నా. అండ్ మొహమ్మద్ షమి. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11. అండ్ ఫైనలీ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా స్ట్రెంగ్త్స్. మీరు అనుకోవచ్చు విరాట్ కోహ్లీ ఫామ్లో లేడని, కానీ కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్తో యావరేజ్ ఎంత తెలుసా? 52. అండ్ ఈ స్ట్రైక్స్ అట్ 100 స్ట్రైక్ రేట్. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇది. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే పాకిస్తాన్ అపోనెంట్ ఉంటే తన ఏ గేమ్ తీసుకొని వస్తాడు, ఎన్నోసార్లు చూసాం. హై ప్రెషర్ గేమ్స్లో ఈ నోస్ హౌ టు బ్యాట్. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండియాకి ఇస్ విరాట్ కోహ్లీ. అండ్ నెక్స్ట్, స్పిన్నర్స్ ఆఫ్ ఇండియన్ టీమ్. మిడిల్ ఓవర్స్లో ఎస్పెషలీ స్లో పిచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఆడతాడో లేకపోతే కుల్దీప్ ఆడతాడో తెలియదు మనకి. మొత్తానికి 4 స్పిన్నర్స్ ఉన్నారు, దాంట్లో 3 ఆడతారు. ముగ్గురు ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్. రన్స్ ఆపుతారు, వికెట్స్ కూడా తీస్తారు, అండ్ దే ఆర్ ఆల్రౌండర్స్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇది. సో ఈ 2 మాత్రం ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కింద మారుతాయి. ఇండియా వీక్నెసెస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఏవైతే లోపలికి స్వింగ్ చేస్తారో మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఆ కొంచెం వీక్నెస్ ఉంది ఎల్బిడబ్ల్యూ బోల్డ్ అవ్వడానికి, ఎస్పెషల్లీ విత్ ద న్యూ బాల్ లోపలికి స్వింగ్ అవుతాయి. ఇంతకుముందు ఇదే వెన్యూలో చూసాం T20 వరల్డ్ కప్లో షాహిన్ అఫ్రిది ఎట్లయితే డ్యామేజ్ చేసాడో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆ చిన్న గండం అయితే ఉంది, దట్ మైట్ బి ఎ వీక్నెస్ ఫర్ ఇండియా. అండ్ నెక్స్ట్, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో అపార్ట్ ఫ్రమ్ షమి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. న్యూ బాల్తో రన్స్ లీక్ చేశారు, ఎందుకంటే హై ప్రెషర్ గేమ్ ఇది. అగైన్స్ పాకిస్తాన్ నర్వ్స్ హోల్డ్ చేయాలి. ఒకవేళ పాకిస్తాన్కి అటుపక్క మంచి స్టార్ట్ వస్తే, ఇన్ఎక్స్పీరియన్స్ పవర్ ప్లేలు ఎక్కువ రన్స్ కన్సిడర్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా డామినేట్ చేయొచ్చు. అందుకనే విత్ ద న్యూ బాల్ ఇన్ఎక్స్పీరియన్స్ మైట్ బి ఒక చిన్న వీక్నెస్ ఇండియాకి. నౌ లెట్స్ టాక్ అబౌట్ పాకిస్తాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇమాముల్ హక్ ఫకర్ జమాన్ ప్లేస్లో వచ్చాడు. అండ్ బాబర్ అజమ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ కెప్టెన్, సల్మాన్ అలీ ఆగా మంచి ఫామ్లో ఉన్నాడు ఈ బ్యాటర్, తయాబ్ తాహిర్, ఖుష్దిల్ షా లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన నాకౌట్ న్యూజిలాండ్తో, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్, హారిస్ రాఫ్. అయితే పాకిస్తాన్ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే అన్డౌటెడ్లీ నెంబర్ 1 స్ట్రెంగ్త్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్. ముగ్గురు చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్స్. అండ్ ఈ కండిషన్స్ వాళ్ళకి చాలా మంచిగా తెలుసు. ఇది హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మనకు తెలుసు, ఎందుకంటే దుబాయ్లో చాలా మ్యాచ్లు ఆడతారు. బాల్ రివర్స్ స్వింగ్ ఎట్లయితే తెలుసు. యాక్చువల్లీ ఆ 35 ఓవర్స్ తర్వాత బాల్ రివర్స్ వేసినప్పుడు వాళ్ళ మంచిగా తెలుసు. అండ్ షాహిన్ షా అఫ్రిది
స్టార్టింగ్ విత్ ద న్యూ బాల్ మంచిగా లోపలికి స్వింగ్ చేస్తాడు. సో పాకిస్తాన్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్. మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేస్తే ఇండియాతో ఐ థింక్ దే హ్యావ్ ఏ సుపీరియర్ ఫాస్ట్ బౌలింగ్ టెంపర్మెంట్ ప్లస్ అటాక్. అయితే సెకండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళకి మొహమ్మద్ రిజ్వాన్. మీరు చూడండి ఇంపార్టెంట్ టైంలో అగేన్స్ట్ ఇండియా T20 వరల్డ్ కప్లో కూడా హీ నోస్ హౌ టు పేస్ ద ఇన్నింగ్స్. తను సెట్ అయ్యాడా ఈ టర్నింగ్ స్లో పిచ్చెస్లో ఏదో ఒక అడ్జస్ట్ చేసి రన్స్ కొట్టేస్తాడు. సో పాకిస్తాన్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రిజ్వాన్ బ్యాటింగ్. ఎందుకంటే ఆ టాప్ ఆర్డర్లో వస్తాడు, గేమ్ని కంట్రోల్ చేస్తాడు. అండ్ ఇప్పుడు మనం పాకిస్తాన్ వీక్నెసెస్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1 నాకు అనిపిస్తుంది వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వికెట్ తీయడానికి ఆప్షన్స్ ఓన్లీ అబ్రార్ ఉన్నాడు. అబ్రార్ తప్పిస్తే మన ఇండియాలాగా ఎక్కువ స్పిన్నర్స్ లేదు. ఇండియా దగ్గర 3 స్పిన్నర్స్ ఉంటారు మిడిల్ ఓవర్స్లో వేస్తానికి, కానీ పాకిస్తాన్ దగ్గర కుష్దిల్ ఉన్నాడు. ఈజ్ నాట్ సో ఎఫెక్టివ్. డొమెస్టిక్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. సో ఓన్లీ అబ్రార్ మీదే వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఒక్క బౌలర్ డ్యామేజ్ చేస్తాం కష్టం. ఆ వేరే ఎండ్ నుంచి సపోర్ట్ లేదు. మళ్ళీ ఫాస్ట్ బౌలర్స్ ఏమో మిడిల్ ఓవర్స్లో మరీ అంత ఎఫెక్టివ్ ఉండరు ఇక్కడ దుబాయ్ పిచ్లో. అది వీక్నెస్ కింద మారచ్చు. అండ్ ఇంకో వీక్నెస్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ కొట్టిన ప్లేయర్ ఫకర్ జమాన్ ఈజ్ మిస్సింగ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వాళ్ళకి. అది దీనికంటే పెద్ద వీక్నెస్ ఉండదు. వాళ్ళు మిస్ అవుతారు. ఎందుకంటే ఫ్లయింగ్ స్టార్ట్ రావాలి, ఆ రోల్ ఆడాలంటే ఫకర్ జమాన్ని మిస్ అవుతారు. సో దీస్ ఆర్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ ఇండియా, ఐఎమ్ గోయింగ్ విత్ కింగ్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే అపోనెంట్ పాకిస్తాన్ కాబట్టి. వేరే బ్యాటర్స్ అందరు ఫామ్లో ఉన్నారు ఇండియన్ టీంలో, కానీ నేను విరాట్ కోహ్లీ వైపు ఎందుకు వెళ్తున్నా అంటే పాకిస్తాన్ అనగానే వేరే లెవెల్ బ్యాటింగ్ బయటకు తీసుకొని వస్తాడు. ఇందాక చెప్పే కదా యావరేజ్ స్ట్రైక్ రేట్ గురించి. మేబీ దిస్ ఈజ్ ద మ్యాచ్ ఫర్ విరాట్ కోహ్లీ దుమ్ము లేపటానికి. అయితే ఇంకోవైపు పాకిస్తాన్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, ఐఎమ్ గోయింగ్ విత్ అ వెరీ డిఫరెంట్ చాయిస్. అబ్రార్, మిస్టరీ స్పిన్నర్. లెగ్ స్పిన్నర్ అంటారు కానీ నకల్ బాల్స్ వేస్తాడు. బాల్నే కాదు మ్యాచ్ని తిప్పే సత్తా కూడా ఉంది. మిడిల్ ఓవర్స్లో ఈ దుబాయ్లో పిచ్ ఎలా ఉందంటే స్లో ఉంటుంది, బాల్ టర్న్ అవుతుంది. ఒకవేళ ఇండియా బ్యాటర్స్ వికెట్స్ తీస్తే he might be the player to watch out for. So I'm going with Abrar for Pakistan. India-Pakistan last 5 ODI matches form and head-to-head విషయాన్ని చూసుకుంటే ఇండియా 5 మ్యాచ్ల్లో లాస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. పాకిస్తాన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ హెడ్-టు-హెడ్ ఇండియా-పాకిస్తాన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 సార్లు ఇండియా గెలిచారు, ఒక్క మ్యాచ్ ఏమో నో రిజల్ట్. అంటే క్లియర్ డామినేషన్ ఇండియాదే. సో ఫామ్ పరంగా లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి చూస్తే ఇండియా డెఫినెట్లీ ఈజ్ వే హెడ్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ బ్రాట్ యూ బై spoda.ai. టైం ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ని వెళ్ళి మీరు చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. క్రికెట్ గురించి A to Z అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఎస్పెషలీ వీళ్ళ స్టాట్స్ ఆర్ డ్రివెన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికంటే ఎక్కువ చెప్పను మీకు, వెళ్ళి చెక్ చేయండి ఈ వెబ్సైట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిచ్ గురించి మాట్లాడదాం. అయితే ఏదైతే పిచ్ యూజ్ చేస్తున్నారు దుబాయ్లో సెంటర్ పిచ్ యూజ్ చేస్తున్నారు. అయితే ఈ పిచ్ కూడా సిమిలర్ టు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఏదైతే అయిందో అట్లనే అస్సలు గ్రాస్ లేదు, మొత్తం తీసేశారు గ్రాస్. సో యావరేజ్ స్కోర్ 250 మైట్ బి ఏ విన్నింగ్ స్కోర్. ఎందుకంటే సర్ఫేస్ డ్రై ఉంది. ఫాస్ట్ బౌలర్స్కి న్యూ బాల్తో బ్యాట్ మీదకి వస్తుంది, కానీ బాల్ కాస్త హోల్డ్ అవుతుంది అనమాట. అంటే పిచ్లో పేస్ లేదు. సో బ్యాట్స్మెన్కి ఆ పెద్ద షాట్స్ డౌన్ టౌన్ కొడటానికి అంత ఈజీ కాదు, పేస్ యూజ్ చేసి కొడటానికి ఈజీ ఉండదు, ఎందుకంటే పేసే లేదు పిచ్లో. సో స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, మిడిల్ ఓవర్స్లో చాలా ఇంపార్టెంట్. అందుకనే 250 మైట్ బి ఎ విన్నింగ్ స్కోర్. అండ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం రోహిత్ శర్మ బంగ్లాదేశ్తో టాస్ అప్పుడు ఏమన్నాడంటే సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుందని, కానీ ఐ డోంట్ థింక్ సో దట్ మైట్ బి ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్యూ కూడా రావట్లే. వేరే వెన్యూస్లో డ్యూ వస్తున్నాం కానీ దుబాయ్లో డ్యూ రావట్లేదు. గ్రౌండ్స్మెన్ కూడా చెప్పాడు పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. సో అలాంటప్పుడు టాస్ గెలిస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ పాకిస్తాన్ని ప్రెజర్లో పెట్టచ్చు. మరి మీరేమంటారు? కింద కామెంట్ అయితే చేయండి, ఇండియా టాస్ గెలిస్తే ఏం చేయాలో. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ ప్రెడిక్షన్ మీటర్. ఇండియా పాకిస్తాన్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, కరెంట్ ఫాము, ప్రెజర్ ఎవరు హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ చూస్తే ఐ కాన్ఫిడెంట్లీ ఫీల్ 70% టువర్డ్స్ ఇండియా టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? ఎవరు గెలవబోతున్నారు ఈ మ్యాచ్ కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇట్స్ టైమ్ టు గో. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ స్టార్ట్, కానీ మాకు 2 గంటల షో ఉంది ఇవాళ. హై ఆక్టెన్ క్లాష్, వెరీ వెరీ ఎక్సైటెడ్. మా కామెంటరీ వినాలంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండ్ ఆల్సో జియో హాట్స్టార్.
సో దట్స్ ఇట్ గైస్. సో లెట్స్ ఎంజాయ్ ద గేమ్. లెట్స్ cheer for India. జై హింద్.